బుధవారం ఆరంభమయ్యే పారిస్ పారా ఒలింపిక్స్లో మన భారతదేశం నుండి 84 మంది పారా అథ్లెట్లు తలపడనున్నారు. మనకు 20 ఏళ్ల క్రితం పారా ఒలింపిక్స్లో ఒకే ఒక్క పసిడి పథకం దక్కింది. టోక్యో ఒలింపిక్స్లో మాత్రం 5 స్వర్ణాలు నెగ్గిన సంగతి అందరికీ తెలిసిందే. 2004 పారా ఒలింపిక్స్లో F46 జవెలియన్ త్రోలో పసిడి సొంతం చేసుకున్నారు దేవేంద్ర బజారియా. అతను 2016లో మరో స్వర్ణం, 2020లో రజతం కూడా దక్కించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్లో మన పారా అథ్లెట్లు 19 పథకాలు గెలిచారు. ఈసారి పారిస్లో మాత్రం 25 పథకాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. 2036లో భారత్ ఆతిథ్యం ఇస్తుందని ఆశిస్తున్న పారా ఒలింపిక్స్లో 50 పథకాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు భారత పారా ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర బజారియా. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తన్వి పత్రి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అండర్-15 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ఆమె 21-19, 21-10 పాయింట్ల తేడాతో కార్తికాను ఓడించింది.